గోదావరి నదిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటం మొదలుపెట్టింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులకు కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు రాష్ట్రంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇదే నెలలో ప్రారంభం కానున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి చీఫ్ మినిస్టర్స్ కప్ సెకండ్ ఎడిషన్ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ ఆటల పోటీలపై అవగాహన కల్పించేందుకు 17వ తేదీ వరకు టార్చ్ ర్యాలీ కొనసాగనుంది. 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31వ తేదీ వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరగనున్నాయి. గత డిసెంబర్లోనే జరగాల్సిన ఈ క్రీడలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ పోటీలను నిర్వహించనుంది. తెలంగాణలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరణ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించనున్నారు. మండలాలను, జిల్లాలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడంతో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకే నియోజకవర్గానికి చెందిన 4 మండలాలను 4 వేర్వేరు జిల్లాల్లో చేర్చడం వల్ల గందరగోళం, అసౌకర్యం తలెత్తుతోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే కేబినెట్ లో చర్చించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఆవశ్యకతను గుర్తించింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న అతి పెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ఆహ్వానించారు. మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్లో సీఎంని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇదే సమయంలో మేడారం సమ్మక్క సారళమ్మ జాతర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. హనుమకొండ జిల్లాలో ఈ నెల 13 నుంచి జరగనున్న ప్రఖ్యాత ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డిని మంత్రులు ఆహ్వానించారు. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులు కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వాదనలు వినిపించేందుకు ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సమర్థమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచెర్లకు గాని, నల్లమల సాగర్ కు గాని లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న విస్తరణ పనులను నిలిపివేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. తక్షణమే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ పనులు ఆపేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించడం సమంజసం కాదని అభ్యంతరం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర జల సంఘం, జలశక్తి మంత్రిత్వ శాఖ, గోదావరి బోర్డులకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని కోరింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం డిపిఆర్ తయారీకి సిద్ధపడుతోందని, వెంటనే ఈ చర్యలను ఆపాలని కోరింది. ఏపీ తలపెడుతోన్న ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందించకుండా తగిన ఆదేశాలివ్వాలని పిటిషన్లో తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.